ఇండస్ట్రీలో ఎదగాలంటే అందం ఉండాలి, దాంతో పాటు కాస్త టాలెంట్ కూడా ఉండాలి. కానీ ఈ రెండింటికి మించి అంతో ఇంతో అదృష్టం కూడా ఉండాలి. లేదంటే అందం అభినయం వండి కూడా ఖాళీగా కూర్చుంటారు. కానీ ఈ క్వాలిటీస్ ఉన్న భామలు మాత్రం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా మెరుస్తారు. ఇండస్ట్రీలో అమలా పాల్, లావణ్య త్రిపాఠి, రెజీనా, కృతి కర్బంద ఇలా మెరిసిన వారే. పువ్వుల పూజ చేస్తా బుగ్గను చుక్కలతో, ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు చాబురాస చెలికే ఎప్పుడో. శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో, శ్రావణ సంధ్యలో రంగరిస్తా కన్నులతో. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉంది అమలా పాల్. ఏడాది కిందటి వరకు ఈ భామ డైరీ ఖాళీగా ఉండేది. అప్పుడప్పుడు వచ్చే ఛాన్సులతోనే కెరీర్ లాగించింది అమల. చిన్న సినిమాలతోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది అమల. మైనా మైనా గుండెల్లో నా గూడు కడితివే, మైనా మైనా మనసే దోచి మంట పెడితివే. చెప్పే పిల్ల ఏవైంది చెప్పకుండా దాచొద్దే, చూపులతోటి ముల్లే గుచ్చి కళ్ళతోటి నవ్వొద్దే. ఈ దూరం నన్ను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా. కానీ ఒక్కసారి స్టార్ హీరోల కళ్ళల్లో పడ్డాక అమలా పాల్ జాతకమే మారిపోయింది. విక్రమ్, నాన్న సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అమలకు ఆ తర్వాత వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇక తెలుగులో నాయక్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అమలా పాల్. ప్రస్తుతం బన్నీతో, ఇద్దరమ్మాయిలతో, నానితో, జెండాపై కపిరాజు సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది అమల. పువ్వుల పూజ చేస్తా బుగ్గను చుక్కలతో, ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు చాబురాస చెలికే ఎప్పుడో. శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో, శ్రావణ సంధ్యలో రంగరిస్తా కన్నులతో. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో, తొలి ముద్దు చాబురాస చెలికే ఎప్పుడు. తెలుగుతో పాటు తమిళనాడు కూడా అమలా పాల్ ఇప్పుడు క్రేజీ హీరోయిన్. ప్రస్తుతం అరవల్లో స్టార్ హీరో విజయ్ తో కలిసి నటిస్తోంది అమల. విజయ్ హీరోగా, నాన్న దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న తలైవాలో అమల సోలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కనుక హిట్ అయితే అమలా పాల్ తమిళనాట టాప్ లేపేయటం ఖాయం. మొత్తానికి కాస్త లేట్ గా ఫేమ్ వచ్చిన క్రేజ్ ను సూపర్ గా క్యాష్ చేసుకుంటోంది అమలా పాల్. చక్కని చలి రూపం, ఓ పెంగ్వినై ఓ డాల్ఫినై చెక్కిన ప్రియ శిల్పం. నిషా 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 ఓ నిషా నిషా నిషా, ఎటు పోయింది మనసెక్కడే రేడార్ తెలుపుమా. అమలా పాల్ తో పాటు ఈ లేటు పాపులారిటీ లిస్ట్ లో రెజీనా, లావణ్య, కృతి వంటి మరికొంతమంది ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నారు వీళ్ళంతా. కానీ తర్వాత అవకాశాలు రావడానికి మాత్రం కాస్త టైం పట్టింది. అయితే ఇప్పుడు కాస్త లేట్ అయినా కూడా క్రేజీ ఛాన్సులతో దూసుకుపోతున్నారు ఈ మెరుపు తీగలు. గతేడాది అందాల రాక్షస్ తో అందరినీ అలరించిన తార లావణ్య త్రిపాఠి, హను రాఘవపూడి తెరకెక్కించిన అందాల రాక్షసి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయినా లావణ్య మాత్రం తొలి సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాలో తన నటనతో రాజమౌళిని సైతం మైమరిపించింది లావణ్య త్రిపాఠి. నిన్ను చేరవచ్చేలా ఏదేదో చేసి మారి చూడా, గాలికి ఉందే నింగి ఉందే తనకు తగిలే దారలే చందమామే చేతి కందే కందే మోమే నరనరాలలో నేరుగా నువ్వరాని వై చేరగా నమ్మనంత మారాదు నీవుగా.
అందాల రాక్షసి రిలీజ్ అయి ఇన్నాళ్ళవుతున్నా ఇప్పటికీ మరో సినిమాలో నటించలేదు లావణ్య. కానీ ఇప్పుడిప్పుడే ఈ భామకు ఛాన్స్లు వస్తున్నాయి. ఆ మధ్య ప్రభాస్ రాజమౌళి సినిమాలో రెండో హీరోయిన్ గా సెలెక్ట్ అయిందనే న్యూస్ వచ్చింది. లేటెస్ట్ గా ఇప్పుడు మనోజ్ కొత్త సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది లావణ్య. ఈ సినిమా విజయం సాధిస్తే అందాల రాక్షసి పంట పండినట్లే. కళ్ళార చూసానే క్షణం అంబరం అదిరిపోయే అద్భుతం జరిగిపోయే ఉన్నదే ప్రేమని తెలిసిపోయే SMS తో ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ రెజీనా తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా రొటీన్ లవ్ స్టోరీతో మరోసారి అలరించింది రెజీనా. ఎన్నాళ్ళు చిన్న హీరోయిన్ గా ఉన్న రెజీనాకు ఇప్పుడు క్రేజీ ఛాన్సులు క్యూ కడుతున్నాయి. చిరు మేనల్లుడు సాయి ధర్మతేజ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో AS రవికుమార్ చౌదరి తెరకెక్కుస్తున్న సినిమాలో రెజీనా హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. కాస్త లేట్ అయినా కాజల్ తమన్నా వంటి ముద్దుగుమ్మలకు లైఫ్ ఇచ్చిన గీతా ఆర్ట్స్ లో ఛాన్స్ కొట్టేసింది రెజీనా. నిన్నే చూస్తున్నా నాలోనే నేను చూసిన నేనేం చేస్తున్నా నీ ఊహల్లో లేనరా నీకేమవుతున్నా గుండెల్లో పోయాదన నీతోనే ఉన్నా నా మీదే ఏ వైపు సాగినా అప్పుడెప్పుడు సుమంత్ బోని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది కృతి కర్బంద. తర్వాత కొన్ని సినిమాలు చేసినా కృతిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ 2 ఏళ్ల కిందట పవన్ కళ్యాణ్ తీన్మార్ తో మరోసారి ఆకట్టుకుంది ఈ అందాల తార. తీన్మార్ ఫ్లాప్ అయినా ఈ వయ్యారాల జాబిల్లి స్టార్ హీరోల కళ్ళల్లో పడింది. వయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లో నచ్చేదాబే గంటె కొట్టి అనందురి వారెంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచాబే కళ్ళే నీటి నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నిలువెతక వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే. కృతి ప్రస్తుతం కుర్ర హీరో రామ్ తో ఒంగోలు గిత్తె సినిమాలో నటిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో తెరకెక్కుతున్న ఒంగోలు గిత్తెలో కృతి సోలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ముందు శుభపు తేలాను హీరోయిన్ గా తీసుకున్నా అనుకోని కారణాలతో ఈ అవకాశం కృతి చెంత వాలింది. మొత్తానికి కాస్త లేట్ గా అయినా కూడా రామ్ వంటి క్రేజీ హీరోతో ఛాన్స్ కొట్టేసింది కృతి. ఒంగోలు గిత్త హిట్ అయితే కృతి జోరు ఆపటం అంత ఈజీ ఏం కాదు. ఇలా కెరీర్ స్లోగా మొదలుపెట్టి మెల్లగా పుంజుకున్న ఈ భామను చూస్తుంటే అందాన్ని ఆపతరమా అనిపిస్తుంది కదూ. నీ అందమంతా అర్ధరేత్రి గోల చేసేనా అందుకేనే గోడ దూకినా నా ముద్దులన్నీ మూట కట్టి పట్టుకొచ్చినా నీ ఒంటి మీద గుమ్మరించనా ఏ బుగ్గ మీదనా నీ ముద్ది మీదనా నన్ను ముప్పు మీదనా గుండె మీదనా ఎక్కడి పడే నా ముద్దే. టాలీవుడ్ కి కాసుల వర్షం కురిపిస్తున్న ఓవర్సీస్ వివరాలు చూద్దాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.